ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే మన రక్షణ రంగ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న తిరుగులేని వాస్తవం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆత్మనిర్భర్ భారత్ వ్యూహంతో భారతదేశ రక్షణ వ్యవస్థ రోజురోజుకి ఒక్కో మైలురాయిని ఛేదిస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా ఒడిషా తీరంలో జరిగిన అధునాతన రుద్రం 2 యాంటీ రేడియేషన్ క్షిపణి విజయవంతమైన ప్రయోగం గ్లోబల్ రక్షణ మార్కెట్లో మన స్వదేశీ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. కేవలం రుద్రం 2 మాత్రమే కాదు, మిషన్ దివ్యాస్త్ర, ప్రళయ్, ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి భారీ రక్షణ వ్యవస్థలతో భారత రక్షణ రంగం ఏ విధంగా ప్రపంచ అగ్రశక్తిగా రూపాంతరం చెందుతుందో మోదీ హయాంలో సాగిన మన సైనిక పరిణామ క్రమం కేవలం ప్రగతి మాత్రమే కాదు, ప్రపంచ వేదికపై మన బలాన్ని చాటే నేటి వాస్తవం. ఈ రోజు భారతదేశ రక్షణ వ్యవస్థ రోజురోజుకి ఒక్కో మైలురాయిని ఛేదిస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకప్పుడు ఆయుధాల దిగుమతి కోసం ఇతర దేశాల వైపు ఆశగా చూసిన భారతదేశం నేడు ప్రపంచ రక్షణ మార్కెట్ను శాసించే స్థాయికి ఎదుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని రక్షణ విధానాలు, ఆత్మనిర్భర భారత్ మరియు మేక్ ఇన్ ఇండియా పిలుపులు దేశీయ సైనిక పరిజ్ఞానాన్ని మూలమట్టం నుంచి మార్చివేశాయి. కేవలం విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా స్వదేశీ శాస్త్రవేత్తల ప్రతిభకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వటం ద్వారా భారతదేశం రక్షణ రంగంలో సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. తాజాగా ఒడిశా తీరంలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి జరిగిన అత్యంత ప్రతిష్టాత్మక రుద్రం 2 యాంటీ రేడియేషన్ క్షిపణి ప్రయోగం దీనికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO మరియు భారత వైమానిక దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ రుద్రం 2 ప్రయోగం గగనతలం నుంచి భూతలానికి ప్రహరించే సరికొత్త క్షిపణి శకాన్ని ఆవిష్కరించింది. సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో విడుదల చేసిన ఈ క్షిపణి శత్రువుల రాడార్ వ్యవస్థలను, కమ్యూనికేషన్ నెట్వర్క్లను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసింది. గరిష్టంగా గంటకు 5.5 రెట్ల ధ్వనివేగంతో మ్యాక్ 5.5 ప్రయాణించే ఈ హైపర్సోనిక్ క్షిపణి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు స్థావరాలను క్షణాల వ్యవధిలో నామరూపాలు లేకుండా చేయగలదు. 200 కిలోల బరువైన యుద్ధ సామాగ్రిని మోసుకెళ్లగల ఈ క్షిపణి సాంప్రదాయ రష్యన్ నిర్మిత KH-31 యాంటీ రేడియేషన్ క్షిపణుల స్థానాన్ని భర్తీ చేస్తూ వాయుసేనకు అజేయమైన శక్తిగా మారబోతుంది. హైదరాబాద్కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ వంటి స్వదేశీ ప్రయోగశాలల కృషితో రూపొందిన ఈ క్షిపణి భారత రక్షణ రంగ పటిష్టతకు సరికొత్త మైలురాయి. గడిచిన దశాబ్ద కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో రక్షణ శాఖ కేవలం క్షిపణుల తయారీకే పరిమితం కాలేదు, మొత్తం రక్షణ వ్యవస్థనే సమూలంగా ప్రక్షాళన చేసింది. గతంలో ఒక కొత్త ఆయుధాన్ని ఆర్మీలోకి లేదా ఎయిర్ ఫోర్సులోకి తీసుకురావాలంటే దశాబ్దాల పాటు ఫైళ్లు నలిగేవి. కానీ మోదీ ప్రభుత్వంలో నిర్ణయాలు వేగవంతం కావడమే కాకుండా బడ్జెట్ కేటాయింపులు కూడా రికార్డు స్థాయికి చేరాయి. దేశ రక్షణ బడ్జెట్లో సింహభాగం నిధులను స్వదేశీ పరిశ్రమల నుంచి ఆయుధాల కొనుగోలుకే కేటాయించేలా విధానపరమైన మార్పులు తీసుకొచ్చారు. దీనివల్ల ప్రభుత్వ రంగ సంస్థలైన DRDO, హాల్తో పాటు ప్రైవేట్ రక్షణ పరిశ్రమలు కూడా భారీగా పెట్టుబడులు పెడుతూ అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడిన సైనిక వ్యవస్థలను తయారు చేయగలుగుతున్నాయి. ఈ పరిణామ క్రమంలో భారతదేశం ఇటీవల సాధించిన మరికొన్ని అద్భుతమైన రక్షణ విజయాలను పరిశీలిస్తే మన సైనిక సత్తా ఎంతలా పెరిగిందో స్పష్టమవుతుంది. ముఖ్యంగా మిషన్ దివ్యాస్త్ర ద్వారా భారతదేశం సాధించిన విజయం రక్షణ చరిత్రలోనే అపూర్వమైనది. దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణిని మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ సాంకేతికతో విజయవంతంగా పరీక్షించారు. దీని అర్థం కేవలం ఒకే ఒక్క క్షిపణి ప్రయోగిస్తే అది అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత విడివిడిగా విడిపోయి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న అనేక శత్రు స్థావరాలపై ఏకకాలంలో దాడి చేయగలదు. ఈ సాంకేతికత కలిగిన అతి కొద్ది ప్రపంచ అగ్రదేశాల సరసన భారతదేశం సగర్వంగా నిలిచింది. ఇది చైనా మరియు పాకిస్తాన్ల వ్యూహాత్మక అణు హెచ్చరికలను సమర్థవంతంగా తిప్పికొట్టగలదు. కేవలం సుదూర లక్ష్యాలను ఛేదించే వ్యూహాత్మక క్షిపణులే కాకుండా తక్కువ దూరంలోని శత్రువులను క్షణాల్లో మట్టుబెట్టే స్వదేశీ ఆయుధాలను కూడా భారత్ సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా పరీక్షించిన ప్రళయ్ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి సరిహద్దుల్లో వ్యూహాత్మక సమతుల్యతను మార్చేసింది. అలాగే శత్రువుల అటాక్ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలను గాల్లోనే కూల్చివేసే సరికొత్త ఆకాష్ NG మరియు క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ వ్యవస్థలు నేడు సరిహద్దు పొడవునా పహారా కాస్తున్నాయి. సముద్ర గర్భం నుండి శత్రు జలాంతర్గాములను వేటాడేందుకు స్మార్ట్ అంటే సూపర్సోనిక్ మిస్సైల్
అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో వ్యవస్థను మరియు గగనతల నుండి శత్రు విమానాలను వేటాడే అస్త్ర క్షిపణులను కూడా విజయవంతంగా ప్రయోగించారు. క్షిపణి వ్యవస్థల పరిణామంతో పాటు భారీ మిలిటరీ మిషన్లు మరియు హార్డ్వేర్ తయారీలో కూడా భారత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. భారత నౌకాదళం గర్వపడేలా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రంలో భారత సత్తాను చాటుతోంది. దీనితో పాటు దేశీయంగా రూపొందించిన లైట్ కాంబాట్ హెలికాప్టర్ ప్రచండ్ మరియు లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ విమానాలు నేడు సరిహద్దు ఆకాశంలో గర్జిస్తున్నాయి. భూతలంపై భారత సైన్యాన్ని తిరుగులేని శక్తిగా మార్చేందుకు సరికొత్త యుద్ధ ట్యాంకులు అర్జున్ మాక్స్ ఏతో పాటు భవిష్యత్ యుద్ధాల కోసం సంప్రదాయ T-72 ట్యాంకులను మానవరహిత రోబోటిక్ ట్యాంకులుగా మార్చే టెక్నాలజీపై కూడా భారత ఆర్మీ వేగంగా అడుగులు వేస్తోంది. నరేంద్ర మోదీ హయాంలో రక్షణ రంగంలో వచ్చిన ఈ మార్పు కేవలం సరిహద్దుల రక్షణకే పరిమితం కాలేదు. ఇది భారతదేశ భౌగోళిక రాజకీయ వ్యూహాన్ని పూర్తిగా మార్చివేసింది. ఒకప్పుడు ఆయుధాల కొనుగోలులో విదేశీ రాజకీయ షరతులకు లొంగిపోయిన భారత్ నేడు తన సొంత ఆయుధ బలంతో అంతర్జాతీయ వేదికలపై గొంతు విప్పగలుగుతోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా సాంప్రదాయ రష్యా విడిభాగాల సరఫరాలో జాప్యం జరుగుతున్న తరుణంలో భారత్ తన దేశీయ సామర్థ్యాన్ని నమ్ముకొని రుద్రం 2 వంటి క్షిపణులు తయారు చేసుకోవటం మన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. నేడు ఫిలిప్పీన్స్ వంటి దేశాలు భారతదేశం నుండి బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలు చేయడానికి క్యూ కడుతుంటే అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలు సైతం భారత్తో కలిసి ఉమ్మడి ఆయుధ ఉత్పత్తికి మొగ్గు చూపుతున్నాయి. నేటి భారతదేశ రక్షణ రంగ ప్రయాణం ఒక చారిత్రాత్మక విప్లవం. సరిహద్దుల్లో చైనా నుంచి పొంచి ఉన్న సరికొత్త ముప్పులను, పాకిస్తాన్ వైపు నుండి వచ్చే సవాళ్లను తిప్పికొట్టేందుకు భారత్ నేడు ఎవరి సాయం కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. మోదీ ప్రభుత్వ దృఢ సంకల్పం, దేశీయ రక్షణ రంగ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల భాగస్వామ్యం, శాస్త్రవేత్తల నిరంతర ఆవిష్కరణల వల్ల భారత్ అజేయమైన శక్తుల గల గ్లోబల్ డిఫెన్స్ సూపర్ పవర్గా అవతరించింది. రుద్రం 2 విజయవంతమైన ప్రయోగం ఈ ప్రయాణంలో కేవలం ఒక ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో భారత సైనిక సాంకేతికతను మరిన్ని శిఖరాలకు అధిరోహించబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.